నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీలు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 6 మంది దుర్మరణం. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటరమణ. విధుల నిర్వహణలో అలసత్వం వద్దు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న పలు విభాగాలను తనిఖీ చేసిన అనంతరం ఉద్యోగులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ లక్ష్మీ షా. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమ్మళ్లపాలెంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహాలక్ష్మ అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ. ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా కావలి 16వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో లారీలు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సంఘటనా స్థలిని డీఎస్పీ వెంకటరమణ సిబ్బందితో పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 మంది మృతి చెందారు. ఆవుల లోడుతో నెల్లూరు వైపు వెళుతున్న మినీ లారీని తీగల లారీ ఢీకొంది. అదుపు తప్పిన తీగల లారీ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలోని ఐరన్ రోల్స్ ముందుకు దొర్లుకుంటూ రావడంతో లారీ క్యాబిన్ బస్సులోని కొంత భాగం నలిగిపోయింది. దీంతో లారీలోని 2 డ్రైవర్లలో ఒకరు మృతి చెందగా క్యాబిన్లో ఇరుక్కుపోయిన మరో డ్రైవర్తో పాటు బస్సులోని 2 ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీశారు. క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందారు. సంఘటనా స్థలికి డీఎస్పీ వెంకటరమణ చేరుకుని ప్రమాదం తీరుపై ఆరా తీశారు. మృతులను శవ పంచనామా నిమిత్తం కావలిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. అరౌండ్ జస్ట్ 145 మధ్యలో అది జరిగిందండి. అందరూ మంచి నిద్రలో ఉన్నాం సార్. కరెక్ట్గా ఏం జరిగింది తెలియదు. మేము బండి హిట్ అయ్యి బ్రేక్ వేసి లేచి చూసేపాటికి లారీ రోడ్డుకి అడ్డంగా ఉంది. లారీ తేలింది. ఆ లారీ వాడు అటు నుంచి ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్లోకి వచ్చాడు సడన్గా అనేది అర్థమైంది సార్. మిగతా విషయాలు మనకి కరెక్ట్గా తెలియదు. తెల్లవారుజామున సుమారు 2 గంటలప్పుడు దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ లోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ లోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ ఆ దారిలోకి రావడం జరిగింది. వచ్చి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుని హిట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పశువుల లారీలో ఉన్న ఒక ప్యాసింజరు, తర్వాత ఐరన్ లోడ్ లారీలో ఉన్నటువంటి ఒక డ్రైవరు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో బస్సు డ్రైవరు ఇంకొక వ్యక్తి చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎస్హెచ్ఓ రూరల్ ఎస్హెచ్ఓ గారు చెకింగ్లో టోల్ ప్లాజా దగ్గర నైట్ రన్స్లో ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా సిఐలు మేమందరూ కూడా స్పాట్ చేసి ఇంజూర్డ్ అయినటువంటి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో టోల్ గేట్ వాళ్ళ సహకారంతో అందరినీ కూడా హాస్పిటల్కి
ఉద్యోగులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో రెవెన్యూ పరిపాలన విభాగంలోని పలు సెక్షన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పలువురు ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ షా దిశానిర్దేశం చేశారు. ఈయన వెంట డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు ఉన్నారు. వైకాపా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తట్టుకోలేక టీడీపీలోకి చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలోని గమ్మలపాలెం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమక్షంలో మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయన్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన వారు పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి అంటూ ఏమీ లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, పేదలకు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇలాంటి అందరూ కూడా అక్కడ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నుండి మా తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. కొన్ని కారణాల వల్ల అట్లా ఎల్లున్నారు. మళ్ళీ వాళ్ళు మేము ఖచ్చితంగా వస్తామయ్యా, మాకు ఆ పార్టీలో పోయిన వల్ల మాకేమీ ఒరిగిందేమీ లేదు, మేము తప్పు చేసాం, మీ పార్టీలో వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మళ్ళీ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆహ్వానించాం. త్వరలోనే ఆ గ్రామంలో ఒక పెద్ద సభ పెట్టి అలాగే కమ్యూనిటీలో ఉన్న జాయిన్ అయినటువంటి వాళ్ళని వీళ్ళని కలిపి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు రఘురామన్న, మా ఎంపీటీసీ వెంకటరామన్న, అలాగే మా మేరయ్య. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, బుజ్జా నాగేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, కొండూరు వెంకటేశ్వర రాజు, రఘురామయ్య, రమణయ్య, రవి, అనంత ప్రభాకర్, కత్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 13వ తేదీన తలపెట్టిన రైతు గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు చేసిందేమీ లేదన్నారు. కేంద్రం రైతులకు కేటాయించిన నిధులను పక్కదోవ పట్టించి రైతులను దగా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు అభిలాష్ రెడ్డి, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రాబోయే ఫిబ్రవరి 13 విజయవాడలో కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిగురుపాటి కుమారస్వామి గారి నాయకత్వంలో భారీ ఎత్తున రైతు గర్జన సభని జరపదలిచాం. ఆ రైతు గర్జన సభకు సన్నాయత్నంలో భాగంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఆ జిల్లాల్లోని ప్రధానమైన సమస్యలను, డ్యాములు సమస్యలను, నీటి సమస్యలు, పంటల సమస్యలను అవగాహన చేసుకుంటూ ఆ జిల్లాలలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆ సమస్యను వెలుగెత్తి ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో రైతుకి చేమంతా కూడా కనీసం ₹1 కూడా ఎలాంటి సహాయం అందించకపోవడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను కూడా పక్కదావ పట్టించి వేరే వాటికి ఉపయోగించి రైతులకు దక్కకుండా ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళకి కాంపెన్సేషన్స్ కానీ ఏది కూడా ఇన్సూరెన్స్ రూపాయన కానీ కరువు రూపాయన కానీ వరదల తుఫానుల కారణంగా నష్టపోయిన పంటలకి నష్టపరిహారం కానీ ఏది కూడా
రూపాయి కూడా ఇవ్వకపోవడం, రైతాంగాన్ని నడ్డి విడిచి ఈరోజు రైతులు కరువుతో అల్లాడిపోయిన తర్వాత మళ్ళీ వరదలు రావడం, ఈ వరదల్లో అరాకొరగా వేసుకున్న పంటలు పూర్తిగా నష్టపోవడం వల్ల ఈ రాష్ట్రంలోని రైతాంగం వాళ్ళు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలలో వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకుంటూ కార్మికులుగా, అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కార్మికులుగా పనిచేసుకునే దుస్థితికి దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఈ సమస్యలు, ఈ 26 జిల్లాల్లోని సమస్యల మీద భారీ. గూడూరు పట్టణంలోని ధూర్జట్ నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతూ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. అనంతరం సంధ్యారాణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, దువ్వూరు రవీంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఔరంగబాషా, అలీ హుస్సేన్, గురవయ్య, శ్రావణి, భారతి, సుధా, లక్ష్మీ, రేవతి తదితరులు పాల్గొన్నారు. చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఇళ్ళైతే మరి అసలు పిచ్చిగా చిన్న వాన పడినా కానీ పిచ్చిగా ఉండిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ధైర్యం చేసి మాకు ఇది కావాలమ్మా, మేము ఇల్లు లేవు, బాగలేదు అనేటువంటి చెప్పే పరిస్థితుల్లో కూడా లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. పాపం అటువంటి స్థితిలో ఇంచుమించు వాళ్ళు 4 years నుంచి వాళ్ళు అట్టే ఉన్నా కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. మన తుఫాన్లో కూడా లైట్లు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంది మీ పరిస్థితి, మీరు ఎట్టున్నారు అని అడిగేటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నిన్నటి దినాన మేము పోయినప్పుడు కనీసం ఉప్పు నీళ్లు బోర్డు రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిలో వార్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ అనేది, లైట్లు అనేది ఇంకా చెప్పలేము, రోడ్లు అనేది చెప్పలేము. అటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు కనీసం ఎంతెత్తే పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఈ వార్డులో జనాలు ఉన్నారు. కానీ అయినప్పటికీ గవర్నమెంట్ అనేది పట్టించుకునే పరిస్థితి లేకుండా నారాయణ విద్యా సంస్థలను దెబ్బతీయాలని, రాజకీయంగా నారాయణను ఎదుర్కోలేక దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని నారాయణ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణ సంస్థల్లో అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే నెపంతో అధికారులు సోదాలు చేయడం జరిగిందన్నారు. తనిఖీలు చేసేందుకు వచ్చిన వారు ఆసుపత్రిలో పరిశీలించాల్సింది పోయి నివాసంలో సైతం సోదాలు చేయడం సరికాదని ఆయన వివరించారు. నాలుగు గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నందు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటకృష్ణ గారు, వాకాడి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పీ, 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, ఒక 25 మంది కానిస్టేబుల్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, మొత్తం వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక 15 మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణం ముందు ప్రవేశించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాప్ నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ షాపుల్లో అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ ని మరియు సెంట్రల్ డ్రగ్ స్టోర్ ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి పైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన వాళ్ళు 4 సిఐలు, 10 మంది పీసీలు, 4 డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటిలో నారాయణ గారి మిసెస్ తప్ప ఎవరూ లేరు.
పనివాడు నారాయణ గారి మిస్సెస్ తప్ప, ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఆమెను ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా, వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు, వాళ్ళని ఎవరిని కదలకొని ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయాందోళనకు గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది. ఆయన ఈ రోజు కూడా అకాడమిక్గా ఆయన రోజుకి 4 గంటలు అకాడమిక్ ఫాలోఅప్ చేస్తాడు, ఎంత బిజీ వర్క్లో కూడా. దానికి నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న ఆల్ ఇండియా NITs ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన NCERT బేస్డ్గా ఆల్ ఇండియా లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో ఇండియా మొత్తం మీద 4 ర్యాంకులు 300 విద్యార్థులకి 300కి 300 మార్కులు రావడం, 8 మంది విద్యార్థులకు ఇండియా మొత్తం మీద వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే 4 విద్యార్థులకి 300కి 300 రావడం జరిగింది. 84 లక్షల రకాల జీవరాశులున్న సృష్టిలో ఆఖరి జన్మలో ఉన్న మానవ జాతిని సనాతన ధర్మాన్ని పాటిస్తూ సార్థకం చేసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ అలగానంద స్వామి భక్తులకు బోధించారు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయాన్ని ఏలూరు జిల్లా కామయ్యపాలెంలో ఉన్న శ్రీ దత్తసాయి ఆశ్రమ వ్యవస్థాపకులు అనగానంద స్వామి దర్శించారు. ఆలయంలో ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వారి సతీమణి లక్ష్మీ కవితమ్మ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఆశ్రమం నుండి తీసుకొచ్చిన పాదరక్షలు అమ్మవారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అంటే ప్రతి జీవుడు కూడా సాధించాల్సినటువంటి ఏమిటి అంటే ఈ 4 అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నారు. అందులో చిట్ట చివరిది 4వది అయినటువంటిది మోక్షము అనేటువంటి ప్రధాన పురుషార్థం. ఈ మోక్షము అనేటువంటిది సాధించాలి అంటే అది కేవలం మానవ జన్మతో మాత్రమే సాధ్యమవుతుంది కనుక మానవ జన్మ గొప్పది అన్నారు. వేదమే ప్రమాణము అన్నారు. అంటే వేదములో ఏది చెప్పారో అది ధర్మము. వేద బాహ్యమైనటువంటిది ఏది కూడా ధర్మము కాదు. మరి అటువంటి వేదము సామాన్యులమైనటువంటి మనకు అందుబాటులో లేనప్పుడు, మనం అర్థం చేసుకోలేనప్పుడు, అవగతం చేసుకోలేనప్పుడు ధర్మం ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది? అందునిమిత్తమే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి మనకి ఏం చేశారంటే వేదోపబ్రహ్మణము అనేటువంటి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి అందించారు. పంచమ వేదము అనే పేరుతో మహాభారతాన్ని వ్యాస మహర్షి అందించారు. అంటే ఇవి రెండు కూడా ఇతిహాసాలు అంటే ఇవి యథార్థంగా ఎలాగే జరిగాయి, అందుకని వాటిని ఇతిహాసాలు అంటారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారి ఆలయంలో చొల్లంగి అమావాస్య సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మ అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా ఆర్ వెంకటేశ్వరరాజు, ప్రసన్న, తరుణ్, వర్షిత, కాశీ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చెట్టు రచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు
మురిసిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు కోటపట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఉమ్మడి వెంకటకృష్ణయ్య శిరీష దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ముందు వచ్చేస్తూ ఉన్నారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2022వ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రతి శుక్రవారం దాతల సహకారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ రోజు ఏలూరు జిల్లా కామాయిపాలెం దత్తపీఠాధిపతులు అనఘానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ రోజు మన దేవస్థానం చైర్మన్ గారు ఆహ్వానించడం జరిగింది. స్వాముల వారు ఈ రోజు వచ్చి 10 గంటల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందజేస్తూ మంచి ఉపన్యాసాన్ని అందజేస్తూ ఎంతమందినో మంచి భక్తులుగా గడిపిన క్షణాలన్నీ భక్తులుగా తీర్చిదిద్దుతూ త్రయ అమావాస్యను పురస్కరించుకుని ఓజిల మండలంలోని భట్లకనుపూర్లో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎంపీపీ అరుణారెడ్డి, ఆలయ చైర్మన్ జయరామిరెడ్డి, గుడ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ప్రజలు ఇరుగా పాల్గొని సంబరాలు తిలకించారు. वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा शम्भो शम्भो शङ्करा ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं हर 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 महादेव नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः संभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీలు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 6 మంది దుర్మరణం. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటరమణ.
విధుల నిర్వహణలో అలసత్వం వద్దు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న పలు విభాగాలను తనిఖీ చేసిన అనంతరం ఉద్యోగులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ లక్ష్మీ షా. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమ్మళ్లపాలెంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహాలక్ష్మ అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ. ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.